జై శ్రీకృష్ణ. రంతిదేవుడు దానం అడిగిన వారికి లేదనకుండా తన ధనాన్ని అంతటినీ పంచిపెట్టేవాడు. చివరకు తనకు తినడానికి ఏమీ లేక 48 రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు. ఒకనాడు అతనికి అన్నం తాగడానికి కొన్ని మంచినీళ్లు దొరికాయి. తను తిందామనుకునే సమయానికి ఒక పేద బ్రాహ్మణుడు ఆకలి ఆకలి అంటూ అతని వద్దకు వచ్చి తను ఆకలితో ఉన్నానని కొంచెం అన్నం ఉంటే పెట్టమని అడిగాడు. ఆకలితో అలమటిస్తున్న రంతిదేవుడు తనకు కొంచెం అన్నాన్ని పెట్టాడు. అన్నం తిని ఆ బ్రాహ్మణుడు సంతోషంతో వెళ్లిపోయాడు. మళ్ళీ తిందామనుకున్న రంతిదేవుడు ఒక శూద్రుడు వచ్చి, అయ్యా ఆకలితో అలమటిస్తున్నాను, కొంచెం అన్నం ఉంటే పెట్టించరా అని అడగడంతో తన దగ్గర ఉన్న అన్నంలో కొంత భాగాన్ని ఆ శూద్రునికి పెట్టించాడు. ఇంతలో మరొకడు వచ్చి కుక్కలను వెంట పెట్టుకుని, స్వామి నా కడుపు దహించుకుపోతుంది బ్రతికించమంటూ ప్రార్థించగా మిగిలిన కొంచెం అన్నాన్ని పెట్టాడు. ఇంతలో మరొకడు వచ్చి, అయ్యా నాకు తినడానికో తాగడానికో మంచినీళ్ళైనా ఇయ్యమని అడగడంతో రంతిదేవుడు జాలిపడి, నా దగ్గర తినడానికి ఏమీ లేదు, తాగడానికి తియ్యటి మంచినీళ్లు మాత్రమే ఉన్నాయని, ఆ మంచినీళ్లు తాగమని, ప్రాణరక్షణ కంటే మరొక పుణ్యం ఏమీ లేదని, నాకు ఆ పురుషోత్తముడే దిక్కని చెప్పాడు రంతిదేవుడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.